చేయలేదని మనం ఎలా నిరూపించగలం అంటూ ఇక కార్తీక్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. నే నా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావ. కానీ అసలు కాశీ జ్యోత్స్నని కలిసి ఏం మాట్లాడాడు? జ్యోత్స్న కాశీకి ఏం ఆశ చూపించి ఇలా చేసిందో నాకైతే అర్థం కావట్లేదు అని అనుకుంటున్న సమయంలో స్వప్న దీపకు కాల్ చేస్తుంది. అలాగే దీపక్ కాల్ చేస్తుంటే దీపక్ ఫోన్ కలవకపోయేసరికి కార్తీక్‌కి కాల్ చేస్తుంది. "అన్నయ్య నాన్నని కలిసావా అన్నయ్య? నాన్నని చూడ్డానికి నేను, అమ్మ వెళ్తున్నాం అన్నయ్య" అనగానే, "వద్దమ్మా మీరిద్దరూ అక్కడికి ఇప్పుడు ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు. నేనే రేపు వచ్చి నిన్ను, పిన్నిని అక్కడికి తీసుకువెళ్తాను" అనగానే, "అది కాదన్నయ్య. అమ్మ నాన్న మీద బెంగ పెట్టుకుంది. అందుకే ఏడుస్తుంది. తిండి కూడా తినట్లేదన్నయ్య" అనగానే, "నువ్వేం టెన్షన్ పడకు. చిన్నమ్మకొకసారి ఫోన్ ఇవ్వు" అనగానే, "చిన్నమ్మ నా మీద నమ్మకం పెట్టుకో. నేను నాన్న ఏ తప్పు చేయలేదన్న విషయాన్ని బయటపెట్టి నాన్న నిర్దోషిగా నేను బయటికి తీసుకువస్తాను. నా మీద నమ్మకం ఉంచి నువ్వు భోజనం చేయి చిన్నమ్మ. నేను రేపు మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్తాను" అని చెప్పేసి అనగానే, "అది కాదు కార్తీక్. ఆయనక్కడ తిన్నారో లేదో అలా ఉంటే నేను ఎలా ఉండగలను? మీ నాన్నగారికి కనీసం భోజనమైనా తీసుకెళ్తాను కార్తీక్" అనగానే, "వద్దు చిన్నమ్మ. ఇప్పుడే మేము పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేసొచ్చాము. అమ్మ నాన్నకి భోజనం పెట్టేసింది" అనగానే, "ఏంటి? అక్క భోజనం తీసుకెళ్ళిందా?" అనగానే కాస్త హ్మ్, బాధపడ్డా కూడా ఏదైతేనేముంది తన భర్త భోజనం చేసినందుకు చాలా సంతోషిస్తుంది కావేరి. "సరే కార్తీక్. కానీ నేను ఒకసారి మీ నాన్నని చూడాలనుకుంటున్నాను కార్తీక్" అనగానే, "నాన్న అమ్మని వద్దని చెప్పాడు. కానీ నేనే తీసుకెళ్ళాను. నువ్వేం టెన్షన్ పడకు చిన్నమ్మ. రేపు మనం వెళ్దాం. అలాగే మనం వెళ్ళే అవకాశం లేకుండా అసలు నాన్నే మళ్ళీ ఏ నేరం చేయని నిర్దోషిగా బయటికి వచ్చేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను చిన్నమ్మ. నువ్వు ఆలోచించకు. నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా తిని నిద్రపో చిన్నమ్మ. స్వప్నకొకసారి ఫోన్ ఇవ్వండి" అనగానే స్వప్నకిస్తుంది ఫోన్. అయితే చూడు స్వప్న, మీ మన నాన్న ఏ తప్పు చేయలేదు. తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడదు. తప్పు నిజంగా నిదానంగా అయినా బయట పడుతుంది. ఎవరు తప్పు చేశారన్నది నిరూపించి మా నాన్న ఏ తప్పు చేయలేదన్న సాక్ష్యాలు నేను బయటికి తీసుకువస్తాను. దీని వెనుక ఎవరున్నారో కూడా బయట పెడతాను. అప్పటి వరకు అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే నువ్వు కూడా జాగ్రత్త. కాశీలో చాలా మార్పొచ్చింది. నువ్వు కాశీని ఒక కంట కనిపెడుతూ ఉండు" అని చెప్పేసి అనగానే, "అలాగే అన్నయ్య. కాశీ గురించి ఎందుకన్నయ్య అలా చెప్తున్నావు?" అనగానే, "ఎందుకంటే కాశీ సాక్ష్యం చెప్పాడని నీకు కూడా తెలుసు కదా" అనగానే, "అవునన్నయ్య. ఈ విషయంలో నేను కూడా కాశీని మందలించాను. కాశీ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాశీకి నాన్న మీద కోపం ఉందన్నయ్య. తనని ఒక పనివాడిలాగా చూస్తున్నాడని కాశీ నాన్న మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నయ్య" అనగానే, "నువ్వేమి టెన్షన్ పడకు స్వప్న. అదంతా ఏదో జరిగిపోయింది. కానీ జరగాల్సింది, తెలియాల్సింది చాలా ఉంది. కాశీకి అన్ని నిజాలు తెలుసని నాకనిపిస్తుంది. ఇప్పుడు నిజం బయట పెట్టడానికి కాశీ ఒకడే ఒక మార్గం" అని చెప్పేసి అనగానే, "కాశీ గురించి కాస్త ఆలోచించు. కాశీ మీద ఒక కన్నేసి ఉంచు. కాశీ ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడనేది నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే కాశీని అబ్జర్వ్ చేస్తే కాశీ వెనుక ఉండి ఇదంతా ఎవరు నాటకం ఆడిస్తున్నారు అనేది మనం సాక్ష్యాలతో బయట పెట్టొచ్చు స్వప్న" అనగానే, "తప్పకుండా అన్నయ్య. మన నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించే ఏ ప్రయోగం కూడా నేను ఏ విషయం కూడా నేను అస్సలు వదిలిపెట్టనన్నయ్య" అనగానే, "సరే స్వప్న జాగ్రత్త. చిన్నమ్మని జాగ్రత్తగా చూసుకో" అని చెప్పేసి కార్తీక్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు స్వప్న. దీప అసలు స్వప్నకి, చిన్నమ్మకైతే ధైర్యం చెప్పాను కానీ, నాన్నని ఎలా విడిపించుకోవాలో నాకర్థం కావట్లేదు అనగానే, "నాకర్థమైంది బావ" అనగానే, "ఏమర్థమైంది దీప" అనగానే, కాశీని కలిస్తే అసలు నిజం తెలుస్తుంది. నేను కాశీని కలిసి మాట్లాడతాను బావ" అనగానే, అలాగే, అలాగే దీప. కానీ నువ్వు కలిసి మాట్లాడినంత మాత్రాన నిజం బయట పెడతాడని నీకనిపిస్తుందా? నేను ఆల్రెడీ కాశీతో మాట్లాడాను దీప. కానీ కాశీలో ఏ మార్పు లేదు. కాశీ నాన్న మీద చాలా కోపాన్ని పెంచుకున్నాడు. దానికి కారణం నాన్న చూపించిన అధికారమే అని నేననుకుంటున్నాను" అనగానే, "అధికారమో ఇంకేదో నాకు తెలీదు బావ. కానీ కాశీ బేసిక్‌గా మంచివాడు. అసలు కాశీని జ్యోత్స్న కలిసిన తర్వాతే కాశీలో మార్పొచ్చింది. అప్పుడు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నేను కాశీ హ్యాపీగా నవ్వుతూనే మాట్లాడాడు. జ్యోత్స్నతో కాస్త కోపంగా మాట్లాడిన విషయం కూడా నేను అబ్జర్వ్ చేశాను. కానీ ఆ తర్వాత అంత కోపంగా మాట్లాడిన వాడు జ్యోత్స్న దగ్గరికి రూమ్‌లోకి వెళ్లి మాట్లాడడం ఏంటి?
అసలేమి అర్థం కావట్లేదు అని దీప ఆలోచిస్తూ ఉంటుంది. జ్యోత్స్నే ఏదో ఆశ చూపించింది. జ్యోత్స్నే ఇదంతా దీనికి కారణమని అనిపిస్తుంది బావ. జ్యోత్స్నతో మాట్లాడిన తర్వాతే కాశీలో మార్పు వచ్చింది అని అంటూ ఉంటుంది దీప. ఆ తర్వాత కాశీని కలవడానికి వెళ్తుంది దీప. కాశీని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది కాశీ? అసలు ఏం చేస్తున్నావని అంటూ అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కాశీకి కాల్ చేస్తుంది. "ఏంటి ఏంటి కాశీ నువ్వు ఏం చేస్తున్నావు? నేను నీకు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను కాశీ. ఇప్పుడు నువ్వు చేసిన పని, నేను చేసిన పని బయటపడకుండా ఉండాలి అంటే, ఇందులో మీ మామయ్య గారి తప్పు లేదు అని చెప్పాలి అని అనుకుంటే, నువ్వు ఒక విషయం చెప్పాలి" అనగానే, "ఏంటక్కా అది? మామయ్య గారు ఏ తప్పు చేయలేదని నేను ఏ విధంగా బయట పెట్టగలను" అనగానే, "నువ్వు ఈ నేరాన్ని నువ్వు దీప మీద వేయాలి" అనగానే, "ఏం మాట్లాడుతున్నావక్కా? దీపక్క మీద నేనెందుకు నేరం వేయాలి? అసలు దీపక్కకు దీనికి ఏంటి సంబంధం?" అని అడుగుతాడు కాశీ. "ఏం లేదు కాశీ. ఈరోజో రేపో దీప నిన్ను కలవడానికి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నీ మామకి నువ్వే అగెయిన్స్ట్‌గా సాక్ష్యం దీపకు తెలుసు. అప్పుడు దీప ఖచ్చితంగా నిన్ను నిలదీసి ఏం జరిగిందో కనుక్కోవడానికి నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు నువ్వొక పని చేయాలి. ఈ నేరం చేసింది దీపే అని అందరి ముందు బయట పెట్టాలి. అప్పుడు ఏం చేయాలో అందరూ చూసుకుంటారు" అని చెప్పేసి అనగానే, "అది కాదక్కా, దీపక్క" అనగానే అంటూ ఉండగానే దీపక్క వస్తుంది. అది నేను తర్వాత చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి కాశీ తర్వాత ఫోన్ చేస్తాను అన్నాడంటే, దీప ఈ పాటికి అక్కడ అడుగు పెట్టుంటుంది. కాశీని అడిగి అన్ని నిజాలు బయట పెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ కాశీ మనసులో ఒక విషం నూరిపోసాను. ఆ విషము మెల్లిమెల్లిగా ప్రభావితమవుతుంది. కాశీ ఈ విషయం నుంచి బయటపడాలి అంటే తాను తప్పించుకోవడం కోసం, తన మామని తప్పించడం కోసమైనా దీప ఈ తప్పు చేసిందని చెప్తాడు అని అనుకుంటూ ఉండగానే, ఇక "ఏం జరుగుతుంది కాశీ? అసలు నువ్వు ఎందుకిలా చేశావు? అసలు ఈ నేరం మామయ్య గారు చేశారని నువ్వెందుకు అబద్ధం చెప్పావు? మామయ్య గారికి దీంతో ఏ సంబంధం లేదు అన్న విషయం నీకు తెలుసు కదా! అసలు ఏం జరిగిందో నిజం అందరి ముందు బయటకు పెడతావా లేదా?" అంటూ అనగానే, "పెడతానక్క. మామయ్య గారి తప్పేమీ లేదని అందరి ముందు నేను నిజం ఒప్పుకుంటాను. అందరి ముందు అసలు ఏం జరిగిందన్న విషయం నేను బయట పెడతాను. ఇందులో మామయ్య గారికి ఏ సంబంధం లేదు అన్న విషయం నేను అందరి ముందు బయట పెడతానక్క" అంటూ అనగానే, "హ్మ్. వెరీ గుడ్ కాశీ. పద వెళ్దాం" అని చెప్పేసి దీప కాశీని తీసుకొని శివనారాయణ దగ్గరికైతే వెళ్తుంది. ఇక జ్యోత్స్నకి జ్యోత్స్న ఎదురుపడుతుంది. ఏంటి కాశీని తీసుకొనొచ్చింది? ఏంటి అసలు నిజంగా కాశీ ఇప్పుడు జ్యోత్స్న పేరు నా పేరు బయట పెడతాడా? దీప పేరు బయట పెడతాడా? దీప చెప్పిన దానికి లొంగిపోయి కొంపదీసి నా పేరు బయట పెడతాడా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండగా, "ఏంటి టెన్షన్ పడుతున్నావా? నువ్వు చేసిన నిజాలు, మోసాలు ఎక్కడ బయట పడతాయో అని ఆలోచిస్తున్నావా? అందుకోసమే కాశీని తీసుకొచ్చాను. కాశీ చేత మా మామయ్య గారు ఏ తప్పు చేయలేదని, ఆ తప్పు వెనక ఎవరి హస్తం ఉందో నిరూపించడానికే నేను కాశీని తీసుకొచ్చాను. ఇక నీ బండారం అంతా బయటపడుతుంది. మామయ్య గారు ఏ తప్పు చేయలేదన్న విషయం బయటపడుతుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు వేసే శిక్షకి నువ్వు ఎక్కడ ఉండాలో ఆలోచించుకో" అని చెప్పేసి జ్యోత్స్నకైతే ఛాలెంజ్ చేస్తుంది దీప. ఇక ఆ తర్వాత "చెప్పు కాశీ, అసలు ఏం జరిగింది? మొత్తం నిజం మొత్తం బయట పెట్టు. అసలు మామయ్య గారు ఏ తప్పు చేయలేదని అసలు నిజం బయట పెట్టు" అనగానే, "నన్ను క్షమించండి తాతయ్య గారు. ఆహ్, నిజానికి ఈ తప్పు చేసింది మామయ్య గారు కాదు" అనగానే, "అసలు ఏం జరిగింది? ఏంటి శ్రీధర్ కాకపోతే మరి అంతమంది ఫుడ్ పాయిజన్ అయ్యి చావడానికి కారణం ఎవరు?" అనగానే, "ఈ ఫుడ్ ట్రక్ ఐడియా ఇచ్చింది దీపక్క. ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ ప్లాన్ అమలు చేయాలని, దాన్ని సక్సెస్ చేయాలని మామయ్య గారు ఎంతో ప్రయత్నించారు. అయితే నేను చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటి అంటే" అనగానే, "ఈ పొరపాట్ల గురించి నాకనవసరం. అసలు ఈ తప్పు జరగడానికి ఎవరు కారణం అది చెప్పు కాశీ" అంటూ శివనారాయణ కోపంగా, ఆవేశంగా అని సరికి, "ఇదంతా దీపకే నా చేత చేయించింది" అని చెప్పేసి ఒక్కసారిగా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప. దాంతో పాటు కార్తీక్ కూడా షాక్ అయిపోతాడు. "ఏంటి? ఏం మాట్లాడుతున్నావు కాశీ? నీకు మతుండే మాట్లాడుతున్నావా?" అనగానే కాశీని కాలర్ పట్టుకొని నిలదీస్తాడు కార్తీక్. "రేయ్! ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎంతో ప్రేమను పంచి, నీకు సొంత అక్క కన్నా ఎక్కువ చూసుకున్న దీప మీద ఇలాంటి నిందలు వేస్తావా? దీప ఎందుకు ఇలా చేస్తుంది? దీప మీద ఎందుకు అలా లేనిపోని నిందలు వేయాలని చూస్తున్నావు" అనగానే, "నన్ను క్షమించు బావ. నిజం చెప్తున్నాను.
ఇదంతా దీపకే నా చేత చేయించింది. దీపకే శ్రీధర్ మామయ్య చేత ఇలా చేయించాలని, ఈ కంపెనీ రెప్యుటేషన్‌ని దెబ్బతీయాలని చూస్తుంది. అందుకే మీరు ఎంత వెళ్ళగొట్టాలని చూసినా, ఈ ఇంటి పరువు పోయేదాకా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళను అని చెప్పేసి ఆ దీపక్క ఇలా చేస్తుంది. అని చెప్పేసి దీప మీద లేనిపోని నిందలన్నీ వేసి దీపను ఆళ్ళందరి ముందు నేరస్తురాలుగా నిలబెడతాడు. ఏంటి కాశీ, నేను నేరం చేశానా? నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఈ అక్క నేరం చేసిందని నువ్వు చెప్తున్నావా? ఈ అక్క నేరం చేసిందని నువ్వు నమ్ముతున్నావా? అంటే నేను నీ చేత ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యానంటే నిజంగానే నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావా కాశీ అనగానే ఇక తలదించుకొని ఇందులో మనస్ఫూర్తిగా చెప్పడానికి ఏముందక్క? నువ్వు చెప్పిందే కదా నేను చేశాను. అక్కవి కాబట్టి నువ్వు చెప్పింది చేశాను. ఇందులో నా తప్పేముంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాశీ. నన్ను క్షమించండి. నేను అక్క చెప్పినందుకే ఇదంతా చేశాను. నిజానికి తప్పు చేసింది మామయ్య కాదు దీపక్కే అని చెప్పేసి తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారిగా అందరి ముందు దోషిలా నిలబడి కుప్పకూలిపోతుంది దీప. ఇక దీపనైతే జ్యోత్స్న, పారిజాతం ఒక ఆట ఆడుకుంటారు. ఇక సుమిత్ర కూడా అసలు షాక్ అయిపోతుంది. అన్ ఏంటి దీప, ఏం చేశావు? అసలు మా కంపెనీని దెబ్బతీయాలని నువ్వు ఎందుకు అనుకున్నావు? అందుకేనా ఇక్కడి నుంచి కడుపుతో ఉన్న పనికి రావద్దు అన్నా నేను వస్తాను అంటూ వచ్చావు అంటూ ఇక అనేసరికి తన తల్లి కూడా తనని అనుమానించేసరికి తట్టుకోలేకపోతుంది. ఏంటత్త, దీప తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా? అనగానే కడుపుతో ఉండి ఇలాంటి పాప పనులు చేయాలని నీకు ఎలా అనిపించింది దీప అంటూ నిందించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి శివనారాయణ దీప విషయంలో ఇవన్నీ నమ్ముతాడా? మరి అసలు ఏం జరిగింది? మరి కాశీ చెప్పిన నిజాన్ని శివనారాయణ ఏ విధంగా తీసుకోబోతున్నాడు? మరి దీపకు ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు? ఇక జ్యోత్స్న ఆడిన నాటకం బయటపడి ఎప్పుడు కార్తీక్ అన్ని నిజాలు బయట పెడతాడో అనేది తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే యెస్ అని కామెంట్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై